అయితే ఈయన రియల్ సెలబ్రిటీ, రియల్ పొలిటీషియన్ చెప్పాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి, ఎం లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. రివార్డ్స్ ఎన్ని అందుకున్నారు, అవార్డ్స్ ఎన్ని అందుకున్నారు? మొత్తం 70 దాకా రివార్డ్స్ అండ్ అవార్డ్స్. పర్టికులర్గా పొలిటీషియన్స్కి కొంచెం తలంచక తప్పని పరిస్థితి. నాకు ఒక వ్యూహం రచించుకున్నాను. ఇంటర్ఫియర్ అవుతుంటారు నాయకులు, వాళ్ళని నేను పర్సనల్గా కలిసి ఏమండి మీరు ఇట్లా ఫోన్లు చేస్తుంటారు, మా పని మేము చేసుకుంటాం. అంటే ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే, క్రైమ్ సీన్కి వెళ్తే అసలు ఆకలి అయ్యేది కాదు. ఈ సిచ్యువేషన్లో రక్షక భటులే భక్షక భటులు అయిపోతుంది. డిప్యూటీ తహసీల్దార్ని వాళ్ళ ఇంట్లో మరి బిజీ ఏరియాలో ఆయన రెంట్కుంటుంటే ఆ ఇంట్లో మర్డర్ చేశారు. కాదంబరి జత్వాని అమ్మాయి విజయవాడలో జరిగింది. ఆ సెలబ్రిటీ కేసులో ఎవరో లేడీ హౌస్ వైఫ్ రోడ్డు మీద వెళ్తుంటే ఇద్దరు బుల్లెట్ మీద వచ్చి అమాంతం తీసుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని అసలు ఏమి క్లూస్ లేని కేసు, డెడ్ వాల్, డెడ్ ఎండ్, అసలు ఎందుకైంది, ఎవరు చేశారు, ఏం లేదు. ఒక గ్రామంలో నాకు ఎగనెస్ట్గా ఆ గ్రామాధికారి ఎస్పీ దగ్గర కంప్లైంట్ వెళ్తే గ్రామం అంతా ఒకటయ్యి సినిమా హాల్లో లేడీస్ వాష్రూమ్లోకి వెళ్ళి లేడీస్ని కూడా ఒక స్టేజ్లో మరి టూ మచ్ అయిపోతుంది, చంపేస్తే ఎట్లా ఉంటుంది, లేపేస్తే. లేకపోతే వాళ్ళు మార్నింగ్ ఛార్జ్ ఇస్తే ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఛార్జ్ తీసుకున్నామండి. ఎందుకంటే తల్లి లాంటిది, అన్నం పెడుతుంది, మన సౌకర్యాలు ఇస్తున్న డిపార్ట్మెంట్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో పోలీసులు వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటారంటారు. అసలు ఏంటి సార్ ఓల్డ్ సిటీ స్టోరీ ఏంటి? ఇక్కడ కారు ఆగిందని చెప్పాను, ఆపాను. ఆపితే లోపల ఎనమాల్ సీట్లో లేడీస్ ముగ్గురు ఉన్నారు, ముందు డ్రైవర్ కాక ఇంకొక అతను ఉన్నాడు, ఇద్దరు మగాళ్ళు ముగ్గురు ఆడాళ్ళు. ఆడాళ్ళు చెంగు ఆయన ముందు కూర్చొని ఉన్నాడు, ఆయన ఎనమాలు గన్తో కూర్చొని ఉన్నాడు, గన్ కాక్ చేసేసాడు, వెనక నుంచి ప్యాక్ చేసేసాడు. ఇంకా ఏదో కావాలని చెప్పానని లొంగిపోవటం, ఎస్ అని చెప్పాను అనటం, ఐఏఎస్ అనగానే ఐఆర్ఎస్ అని చెప్పాను, నిక్ నేమ్స్. కాంట్రవర్షియల్ అయ్యానా లేదు, నాది అన్న రికార్డు, ట్రాక్ రికార్డు బాగాలేదు అంటే వండర్ఫుల్ రికార్డు. పేర్లు వద్దు, అప్పుడున్న మంత్రి గారు ఏంటంటే ఎవరితో సంతకం తీసుకున్నామంటే నాకు అర్థం కావట్లేదు, ఏంటి అతను ఉడికిపోతున్నాడంట, ఇంట్లో నిద్రపోవట్లేదంటే, అన్నం తింటలేదంటే, అంటే ఎవరు సార్ నా దగ్గర పంపించండి, నీ దగ్గర రావడానికి ఒకటి భయపడుతున్నాడు. మనిషి యొక్క ధనం, ఆయన యొక్క ప్రాణం, వాళ్ళ యొక్క మానం, ఈ మూడింటిని రక్షించడం అనేది అద్భుతమైనటువంటి ఉద్యోగం అని చెప్పని నేను ఇప్పుడే కనుక్కుంటాను. నా డిపార్ట్మెంట్ అంటే ఐ లవ్ ద డిపార్ట్మెంట్, ఐ హావ్ బీన్ లవింగ్, ఐ యామ్ లవింగ్ అండ్ ఐ విల్ లవ్ ఇట్. 3 దశాబ్దాల తన వృత్తిలో ఎన్నో అంతుచిక్కని కేసులను పరిష్కరించి ఎవ్వరి ముందు తలంచకుండా తనకంటూ ఒక ప్రత్యేక పంధాను ఏర్పరచుకొని అందరి మన్ననలు అందుకున్న రిటైర్డ్ ఎస్పీ లక్ష్మీనారాయణ గారితో మాటా మంతి మీ వైజ్ మంకీస్ మీడియాలో.